హలో అండి, నమస్తే. హాలిడేస్, ఫుల్ ఆఫ్ హాలిడేస్. ఫెస్టివ్ సీజన్ కదా, వరుసగా న్యూ ఇయర్, సంక్రాంతి, ఏవో ఒక స్పెషల్ వంటలు. హోమ్ టౌన్స్కి వెళ్ళేవాళ్ళు, అమ్మమ్మ లేదా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళు, హాస్టల్స్ నుండి ఇంటికి వచ్చే పిల్లలు, చాలా సందడిగా ఉంటుంది ఈ రోజులన్నీ. ఈ టైంలో డైట్ అంటే కొంచెం కష్టమే. న్యూ ఇయర్ అంటే కేక్స్, స్వీట్స్. సంక్రాంతి అంటే పిండి వంటలు. పండగ స్పెషల్ వెజ్, నాన్ వెజ్ వంటలు. లిస్ట్ పెద్దదే. ఇలాంటి టైంలో కూడా హెల్త్ కాన్షియస్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఒక ఈజీ అండ్ హెల్దీ మిక్స్డ్ వెజిటబుల్ రెసిపీ ఒకటి ఈరోజు నేను చేయబోతున్నాను. మీరు రెడీయా? ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసేద్దాం. ముందుగా ఈ వెజిటబుల్స్ని అన్నీ పీల్ చేసి పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా పెద్ద సైజు ముక్కలే కోసుకుని ఒక చపాతీ పెంకు లేదా నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే పర్వాలేదు, అందులో బటర్ వేసి అన్ని వెజిటబుల్స్ ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి మీకు తగినంత కారం, తర్వాత నూడిల్స్ మసాలా కానీ లేదా ఫ్రైడ్ రైస్ మసాలా కానీ వేసి బాగా కలిపేసేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేస్తే చాలు. వెజిటబుల్స్ సగం వేగిపోయాక వెల్లుల్లి కూడా వేసి కలిపేసి మష్రూమ్ చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసేసి అన్ని వెజిటబుల్స్ అన్నీ వేగేంత వరకు ఉంచేసి కొత్తిమీర చల్లితే ఎంతో టేస్టీ స్నాక్ రెడీ. ఇందులో తినే ముందు కొద్దిగా నిమ్మరసం పిండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అలాగే ఉట్టిదే తినడానికైనా ఎంతో బాగుంటుంది. ట్రై చేయండి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై ఎవరికైనా నచ్చుతుంది. పిల్లలకి, పెద్దలకి ఈవినింగ్ స్నాక్లా కానీ నైట్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఈ మిక్స్డ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రైలోకి ఇంకా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్, పనీర్, బ్రోకలీ, క్యాప్సికమ్, ఇంకా మీకు నచ్చినవి ఏవైనా సరే. ఒకసారి ట్రై చేస్తే చాలు, ఎవ్రీ వీక్ చేసుకొని తింటారు. ఈ వేలో పిల్లలకి అన్ని వెజిటబుల్స్ పెట్టేవే దొరికినట్టే. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఇక వాళ్ళ కోట్ ఏంటంటే, our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.